Oh, Saul was the first king of Israel. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలు. And most legendary king was David. అందరికంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే అది దావీదు The రాజు. most splendorous king was Solomon. చాలా ఆర్భాటము కలిగినటువంటి రాజు సొలొమోను రాజు. But Jesus Christ, he is not the king, but he is the King of Kings. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ అందరి రాజులను పోలినటువంటి రాజు కాదు, ఆయన రాజులకే రాజు. Oh, Jesus Christ is the King of Kings. యేసుక్రీస్తు రాజులకు రాజై ఉన్నాడు. Why Jesus is the King of Kings? ఎందుకని యేసు రాజులకు రాజై ఉన్నాడు? The Bible says in Revelation chapter 1 verse 5. బైబిల్ చెప్తోంది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో, We, the Church of Christ, we are the priests and we are the kings on this planet earth. ఈ భూమిపైన ఉన్నటువంటి మనము సంఘము అయినటువంటి మనము దేవుని యాజకులము, ఆయన రాజులమై ఉన్నామని బైబిల్ చెప్తోంది. Don't think that you are a dust and you are a worm and you are nothing. మీరు శూన్యమని, మీరు దుమ్ము ధూళి పురుగులని మీరు అనుకోవద్దు. But you are the child of God. మీరు దేవుని పిల్లలు. You are redeemed by the blood of Jesus. యేసు రక్తము చేత విమోచింపబడిన వారు.